జడ్జిమెంట్ వైలేట్ చేసిండు రంగనాథ్ సాబ్. రాయండి, చేస్తున్నాను రావాలి. ఇవాళ అది కూలగొట్టి అన్యాయం చేశారు. ఇలా మీరు ఎట్లా ఎంటర్ అవుతారండి? టైటిల్ డిస్ప్యూట్ అక్కడ పెండింగ్ ఉంది. యూ నీడ్ నాట్ కమ్, షుడ్ నాట్ కమ్. అయాపూర్ దిస్ ఇస్ ఎ విలేజ్. అమీర్పూర్ లో ఉన్నటువంటి ఐలాపూర్ అట్లానే ఈ చక్రపురి కాలనీ లేఅవుట్ దీనికి సంబంధించిన కంప్లైంట్స్ కొన్ని మాకు ఈ మధ్య ప్రజావాణిలో రావడంతో అసలు ఏంటి దీని గురించి తెలుసుకుందామని చెప్పేసి ఇక్కడ అమీర్పూర్ రావడం జరిగింది. మొదట ఐలాపూర్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మాకు వచ్చిన కంపెనీ స్థానికంగా వచ్చిన కంపెనీలు అక్కడ చాలామంది అంటే వేలాది మంది దాదాపు 5,000 పైన మంది ప్లాట్లు కోల్పోయాం. దాంట్లో మేమంతా కూడా చాలామంది లోయర్ ఇన్కమ్ సెగ్మెంట్ ఉన్నాము, మిడిల్ ఇన్కమ్ సెగ్మెంట్ వాళ్ళు అందరూ ఉన్నాము. సో అక్కడ ఆ ప్లాట్లు 1985లో అప్పుడు మేము లేఅవుట్ ద్వారా కొన్నది ప్లాట్స్ కూడా. దాని తర్వాత గవర్నమెంట్ అది మా ల్యాండ్ అని చెప్పి క్లెయిమ్ చేసి గవర్నమెంట్ బట్ అది దాని మీద తర్వాత హైకోర్టు కూడా ద్వారా అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇది పట్టా ల్యాండ్ అని చెప్పేసి కూడా ఇచ్చారని అని చెప్పేసి వాళ్ళ వాదన. గవర్నమెంట్ వైపు నుంచి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని క్లెయిమ్ చేసింది. అంటే ఈ రెండింటి మధ్యలో ఇలా గవర్నమెంట్ ల్యాండా లేకపోతే అది లేఅవుటా అనేది ఉన్న క్రమంలో ఇంకొక మూడో వ్యక్తి వచ్చారు. వచ్చి ఆయన స్థానికంగా అడ్వకేట్ ముఖీం గారు అని చెప్పేసి ఉన్నారు. సో ఆయన వచ్చేసి ఆయన మా ల్యాండ్ని క్రాప్ చేయాలనేది దీంతో వచ్చారనేది వాళ్ళు మాకు ఇచ్చినటువంటి కంప్లైంట్, ప్రజావాణి ఇచ్చినటువంటి కంప్లైంట్. సో దాంట్లో ముఖీం అనే ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో ఆయన స్థానికంగా ఆయనకున్నటువంటి బలాన్ని ఉపయోగించుకుంటూ కొంతమంది ఎస్టీ వాళ్ళని ముందు పెట్టి చేస్తున్నారు. చేసి దాన్ని అక్కడ నోటరీ చేసి దాన్ని అమ్మటం, కబ్జా చేయడం చేస్తుంటే కూడా 2023లో కూడా డిమాలిష్ చేశారు. డిమాలిష్ చేసి అంతకుముందు కూడా ఇదంతా కూడా ఇది దాని డిమాలిషన్స్ జరిగినాయి పలు సందర్భాల్లో. మొన్న కూడా అంటే 2023లో కూడా జరిగినాయి అని చెప్పేసి వాళ్ళు పబ్లిక్ నుంచి మాకు తెలిసినటువంటి సమాచారం అంటే వాళ్ళు చెప్పింది. సో అంటే దీంట్లో వాళ్ళకి ఎటువంటి హక్కులు లేవు, ఎటువంటి లేవు అనేసి వాళ్ళు చెప్తున్నారు. బట్ ముఖీం గారు ఆయన ఏంటంటే హైకోర్టులో మేము కూడా వేశామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. ముఖీం మీద కూడా వీళ్ళు చెప్పిన కంప్లైంట్లు ఆయన ఇంతకుముందు మర్డర్ కేసులో ఉన్నారు, ఆయన మీద ఇదంతా ఉందని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. ఎవరు ఈ కాలనీకి సంబంధించిన లేఅవుట్స్ ఆ మర్డర్ కేసులో ఉన్నారని చెప్పి మా మీద మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు అని చెప్పేసి మీరు చెప్పారు. ఏదైనా కానీ ఇవన్నీ కూడా మేము పరిశీలిస్తాము. వీరిని వాళ్ళని అన్ని వాదనలు విన్న తర్వాత ఒక జాగ్రత్త సమగ్రమైన ఎంక్వైరీ చేసిన తర్వాత సో మేమేమి ప్రెజుడ్యూస్ ఏం లేదు, ఎవరి వైపు బయాస్ లేదు. మేము ఇది గవర్నమెంట్ ల్యాండా లేకపోతే ఇది అసలు లేఅవుట్ సంబంధించిన ల్యాండా అక్కడ ఐలాపూర్లో, లేకపోతే అసలు వాళ్ళు టీం ఎవరైతే చెప్తున్నారో అడ్వకేట్ వారికి సంబంధించిన ల్యాండా అనేది అవన్నీ కూడా పరిశీలనలో తెలుస్తుంది. అండ్ దీంట్లో కోర్టు ఉత్తర్వులు ఏ విధంగా ఉన్నాయనేది కూడా అన్నింటినీ కూడా మేము పునర్పరిశీలన మొత్తం చూసిన తర్వాత లోతుగా ఇష్యూని అధ్యయనం చేసి మా లీగల్ టీమ్ హైదరాబాద్ టీం అంతా కూడా దాని మీద డెఫినెట్గా కొన్ని ఏర్పాట్లు శ్రమిస్తూ చేసి దాన్ని విషయాన్ని బయటకు తీసేదానికి నిజాన్ని ఏంటనేది దానికి కూడా మేము హైదరాబాద్ నుంచి చేస్తాం. మీ అందరికీ తెలుసు హైడ్రా అనేది ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో డిజాస్టర్ రెస్పాన్స్తో అసెట్ ప్రొటెక్షన్ కూడా మీరు చెప్పినట్టే ఇప్పుడు మండలం నుంచి తర్వాత చాలా అది రేపు అదే ఎంక్వైరీలు వచ్చిన తర్వాత రేపు వాళ్ళు ఇప్పుడు కొనేవాళ్ళు కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ కనుక వాళ్ళు ఇట్లా ఇది మోసపోయి పైసలు ఇచ్చి వాళ్ళు ఇది తక్కువ రేటు కొని అట్లాంటిది ఒక నిజం అయిపోయి కదా నాకు తెలియదు. ఆయన చెప్పింది నిజమా లేదా వీళ్ళు చెప్పింది నిజమా అనేది నాకు తెలియదు. కాబట్టి ఎవరైనా అనవసరంగా ఇప్పుడు వెళ్ళి కొంటే కనుక రేపు 1 నెల 2 నెలల్లో దీని మీద మనం యాక్ట్ చేసేటప్పుడు నష్టపోవాల్సి వస్తుంది. ఎవరైతే కనుక ఇప్పుడు ఏమన్నా కొంటే కనుక రాంగ్ సైడ్ కొంటే బ్రేక్ సైడ్ నిర్మాణం జరుగుతుందని తర్వాత దాదాపు 50 మంది అమ్మేస్తున్నారు. దానికి సంబంధించి నిర్వహించేటువంటి ప్రయత్నం అయితే జరగట్లేదు. తప్పకుండా ఇది అందుకోసం కానీ ఇప్పుడు మరి ఈ సమస్యనే మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి తప్పకుండా హైదరాబాద్ లోకల్ స్థానికంగా ఉన్న అధికారులతో చేసి వాళ్ళతో కూడా మాట్లాడి హైడ్రా డెఫినెట్గా ఎఫెక్టివ్గా యాక్ట్ చేయడం కోసం అనేది ఒక గవర్నమెంట్ ఉద్దేశంతో ఎంఐయుడి డిపార్ట్మెంట్లో డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు మా మినిస్టర్ కూడా వారి ఆధ్వర్యంలో ఆ మినిస్ట్రీతో మేము పనిచేస్తున్నాం. ఎఫెక్టివ్గా మేము చేస్తాం. చేసి చూస్తారు త్వరలో దాని మీద యాక్షన్ కూడా కనపడుతుంది. అండ్ ఇక్కడ కూడా ఈ చక్రపురి లేఅవుట్ సంబంధించి కూడా
ఇక్కడ కూడా మీరు చెప్పిన ఇక్కడ చాలా మంది వందలాది మంది ప్లాట్స్ దీంట్లో వీళ్ళు కూడా 85 ఆ టైంలో కూడా అప్రూవ్డ్ లేఅవుట్లో భాగంగా కొన్నారని చెప్పి చెప్తున్నారు. ఇది పక్కన 155 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ప్లాట్స్ కూడా ఎన్ని గంటల్లో కూడా అప్రూవ్డ్ లేవచ్చు. అయితే ఈ పక్కనే వీళ్ళు ఎవరో రాజు ఉన్నారని అన్నారు, విజయకృష్ణరాజు గారు ఎవరో ఉన్నారని అన్నారు. సో వారు ఎవరో 54 ఎకరాలు ఎక్కడో కొన్నారు. కొని వాళ్ళు మెల్లిగా జరుగుతూ వీళ్ళ దాంట్లోకి వచ్చి వీళ్ళ ల్యాండ్ని కబ్జా చేస్తూ వచ్చారు. వేరే కొత్త సర్వే నెంబర్లు వచ్చాయని చెప్పేసి కూడా చెప్పారు. గతంలో సర్వేలు జరిగాయి, వీళ్ళకి అనుకూలమైన సర్వేలు కూడా వచ్చాయని చెప్పి కూడా చెప్తున్నారు. సో కోర్టు దృష్టిలో కూడా ఉందని చెప్తున్నారు. సో ఇన్నింటిని కూడా సమగ్రంగా పరిశీలిస్తాం. పరిశీలించిన తర్వాత డెఫినెట్గా ఒక మంచి ప్రాపర్ సర్వే ద్వారా ఇవన్నీ కూడా తెలవటం జరుగుతుంది. ఒక ఎఫెక్టివ్ సర్వే రేపు అందరూ కూడా రేపు ఏంటంటే మేము ఫాలో అయ్యే ఆ సర్వేయింగ్ ప్రిన్సిపల్స్ జాగ్రత్తగా చేసి అది రేపు ఏంటంటే ఎటువంటి డిస్ప్యూట్ లేకుండా ప్రాపర్గా చేస్తే కనుక రేపు కాంట్రవర్సీ లేకుండా దానికి మంచి సర్వేయింగ్ టీమ్, స్ట్రాంగ్ సర్వేయింగ్ టీమ్ లైక్ ప్రభుత్వం నుంచి సీనియర్ లెవెల్ నుంచి అట్లానే అవసరమైతే సర్వే ఇండియా టీమ్స్ నుంచి మాకు కూడా హైడ్రా కూడా ఒక సర్వే టీం ఉంది, వాళ్ళు కూడా ఉంటారు. ప్లస్ లోకల్ స్థానికంగా కూడా టీం ఉంటారు ఉండి హైడ్రా దీన్ని ఎందుకంటే దాంట్లో చాలా పార్కులు, ఓపెన్ స్పేసెస్, రోడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అది ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. మేము అది చేస్తుంటాం. ఆ క్రమంలో డెఫినెట్గా వీళ్ళ ప్లాట్స్ అవి కూడా డెఫినెట్గా కాపాడబడతాయి. సో ఇది ఏదైనా కానీ కూడా ఒక టైం ఫ్రేమ్లో కంప్లీట్ చేసేదానికి చేస్తాం. ఇక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా చేస్తున్నారని చెప్పేసి